మనం చెప్పాం ఇందాక జూపిటర్ మౌంట్ ఎప్పుడు కూడా ద గ్రేట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైతే అక్కడ ఇండిపెండెంట్గా ఒక స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఫామ్ అవుతే ద పర్సన్ విల్ హ్యావ్ గ్రేట్ విజ్డమ్, అంటే నాలెడ్జ్ కంటే ఎక్కువ ఇలా గొప్ప విజ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ప్లస్ దాంతోపాటు ఒక హంబుల్ లైఫ్, ఎంత విజ్ఞానం ఉన్నా కూడా చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతూ తన యొక్క జ్ఞానాన్ని ఇతరులకు పంచే విధంగా ఉంటారు. ప్లస్ వీళ్ళ అట్రిబ్యూట్, అంటే వీళ్ళ అట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఇలా ఇండిపెండెంట్గా ఎప్పుడైతే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఫామ్ అవుతుందో అప్పుడు ఆ వ్యక్తి తనకు వచ్చినటువంటి ఈ జ్ఞానం కానీ ఈ విజ్ఞానం కానీ ఇదంతా భగవంతుని దయ వల్ల వచ్చిందని నిజంగా నమ్మి ఒక సింపుల్ అండ్ హంబుల్ లైఫ్ని లీడ్ చేస్తూ గొప్ప జ్ఞానాన్ని ఇతరులకు పంచే గురువుగా గొప్ప పేరుని తెచ్చుకుంటాడు. అదే ఇప్పుడు ఆ స్క్వేర్ కానీ రెక్టాంగిల్